మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే. 1978లో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు. 1978 ఒక 2 సంవత్సరాలు ఆగితే 50 సంవత్సరాలు అవుతుంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఓటమి లేదు. దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే. ఒకటి, ఈ పులివెందుల తాలూకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు. మళ్ళీ చెప్తా ఉన్నా, 50 సంవత్సరాలు ఈ పులివెందుల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు, ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు. రెండవది, రాజశేఖర రెడ్డి అన్న మంచితనం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, నాయకత్వం. మరి ఈ తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకోలే వాళ్ళు. అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు. వారి సొంత ఇల్లు పులివెందుల తాలూకా అంటే వారి ఇల్లు ఇది. ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అంటే వారి తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు. అందుకే ఈ తాలూకా 40 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్పష్టమైన తేడా, అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులివెందుల తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్న, వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు. మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది, ఒక మండలానికి జరిగే ఎన్నిక, పులివెందుల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక. అది కూడా ఉప ఎన్నిక. 5 సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు, పట్టుమని 12 నెలల పదవీ కాలం. 1 సంవత్సరం అటు ఇటు 4 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత, ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత, మహేశ్వరుడే కదా, మరణించడం చేత, అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం, ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత. మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం. మానవత్వ దృష్టితో, సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా, వారి భార్యనో కుమారుడో ఉండనని చెప్పి తెలుగుదేశం వదిలేసింది, మేము వదిలేసినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం, 1 సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ జెడ్పీటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా, ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేసినారు. పర్వాలే, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని పోటీ చేయకూడదని చెప్పే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఇది మన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం, మానుకోవడం మానుకోకపోవడం అనేది. మేము దాన్ని కూడా కాదనడం లేదు. పోటీ చేసినారు,
మంచిదే. ఇంకా పోటీ చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలా. అంటే ప్రజలను నమ్ముకొని మీరు పోటీ చేయాలా, మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాలా. కానీ మాకు అభ్యంతరకరం ఇక్కడే 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 మీరు పోటీ చేసింది ప్రజలను నమ్ముకొని కాదు, ప్రజలను నమ్ముకొని చేయలే. లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే. మీరు ఇక్కడ మీ బలం నామమాత్రం, మీ బలం నామమాత్రమే. ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా పట్టుమని సంవత్సరం కాలే, 14 నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి. మరి రాష్ట్రంలో మీరు 164 చోట్ల మేము గెలవగలిగినాం, 11 చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అది బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లానే తర్వాత మాట్లాడదాం. మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా 164 గెలిచినప్పుడు ఈ పులిందల తాలూకాలో ఈ పులిందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత? 10,600 ఓట్లుంటే దాదాపు 8,000 ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ 3,400. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు, మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ. జగన్ గారి కంటే ఎంపీ గారికి ఇంకా కాస్త తక్కువ వచ్చింది, 3,400 మెజార్టీ. అంటే మీకు వచ్చిన ఓట్లు 2,000, 2,500, 10,000 ఓట్లలో. సంవత్సరం క్రితం 2,000 ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు, గెలవగలుగుతామని డాంబికాలు పలకగలుగుతున్నారంటే కారణం మీరు ప్రజలను నమ్ముకొని కాదు. నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము నమ్మింది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికకైనా ఏ ఎన్నికకైనా ప్రజలు నమ్మినాం, మా నాయకత్వాన్ని నమ్మినాం, మా పాలన నమ్మినాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేము నమ్మినాం. మా నాయకులు కార్యకర్తలు పటిష్టమైనటువంటి నాయకత్వంతో పోరాటం చేయగలుగుతారని నమ్మినాం. ఈ పులిందల తాలూకాలో ఉండే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి పట్ల, రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు. ఈ పులిందల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులిందల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో లేరని చెప్పి గట్టిగా చెప్తాను నేను. ఎస్, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారు ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దఫా గెలిపించగలుగుతున్నారు. వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు. ఇది మేము నమ్మింది, ఇది మేము నమ్మింది. ప్రజలు నమ్మినాం, నాయకత్వాన్ని నమ్మినాం. కానీ మీరేం నమ్మినా తెలిసినా, తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసినా, 2,000 ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు వాళ్ళు? వాళ్ళు నమ్మింది 2 ధనాన్ని నమ్మినారు. విచ్చలవిడిగా డబ్బును ఏరులై పారిస్తాం, ఏరులై పారిస్తాం. రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు. వాళ్ళ దగ్గర ఉన్న 2 అస్త్రాలు, ఒకటి ధనం, మరొకటి పోలీస్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్. 4, ఈరోజు 4వ తారీఖు, నిన్నటి నుంచి మొదలుపెట్టినారు. 10వ తారీఖు వరకు 12 ఎలక్షన్, అంతా కలిపితే వారం రోజులు. ఇది తొలి దినం. ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ పులివెందుల రూరల్కి సంబంధించి జరుగుతున్నది అంటే కంటేనా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. నాయకులు కొనడానికి సంసిద్ధమైనారు. అది విచిత్రం ఏంటంటే ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా, 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు, 10 లక్షలు విలువ చేసే నాయకునికి 1 రూపాయలు, ఎక్కువ మాట్లాడితే 2 కోట్ల రూపాయలు, ఎక్కువ మాట్లాడితే 2 కోట్ల రూపాయలు. 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు ఇస్తాం మా సైడు రా, 10 లక్షలు విలువ చేసే నాయకునికి 2 కోట్లు ఇస్తాం మా సైడు రా అని చెప్పి నాయకులు కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించినారు. ఇది ఎన్నాళ్ళు జరుగుతుందంటే, బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది, తుఫాను 3 రోజులు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు తిరుక్కొని వస్తుందంటారు చూడి, అట్లా ఈ నాయకులు కొనే, ఈ కార్యకర్తలు కొనే కొనుగోలు వ్యాపారం
ఒక 3 రోజులు ఉంటుంది, 4, 5, 6. మళ్ళీ 7, 8, 9 నుంచి పోలీస్ దౌర్జన్యం ఉంటుంది. పోలీస్ దౌర్జన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్టేషన్లో పిలిపించడం, కార్యకర్తలను స్టేషన్లో పిలిపించడం, బైండోవర్ కేసుల పేరుతో సతాయించడం, కౌన్సిలింగ్లు ఇచ్చే ప్రయత్నం పేరుతో స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టడం, 1, 2 కేసులు ఉండే వాళ్ళకు రౌడీ షీటర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు ఇవి జరగబోయేది. ఒకటి ధనం, ఒకటి పోలీస్. ఈ రెండింటిని నమ్ముకొని మీరు గెలవాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నేను, తెలుగుదేశం పార్టీ వాళ్లకు, ఇంత చేసి మీరు 12వ తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు పోలీసుతో దౌర్జన్యం చేయండి. కనీసం 12వ తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగన ఈ మండలంలో ఈ జడ్పీటీసీ ఎన్నికకు జరగగలిగితే 3 నుంచి 4 వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయంటే, ధనాన్ని ఖర్చు చేయాలా, వ్యవస్థలను ఉపయోగించుకోవాలా, పోలీసును ఉపయోగించుకోవాలా, చిట్ట చివరికి వచ్చేదానికి 12వ తారీఖున ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యకరమైన సంఘటనలకు ప్రయత్నం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత పొరపాటున ఏదైనా తారుమారు జరిగితే, తారుమారు జరగదు, జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం అని జబ్బలు గుద్దుకోవాలా. ఇదే కదా మీది. ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తాండే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేది మీ మనస్తత్వం. ఇది ఒక్కనాటికి కూడా జరగదు. ఈ పులిందల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటికి కూడా మీకు అది సిద్ధించదు. ఎందుకంటే నేను కూడా పులిందల తాలూకా బిడ్డనే కాబట్టి చెప్తా ఉన్నా. నాది కూడా సింహాద్రిపురం మండలం వైటిపాలెం గ్రామమే స్వగ్రామం కాబట్టి, పులిందల రక్తమే నాలో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈ తాలూకా ప్రజలు అత్యంత వివేకవంతులు, రాజకీయ పరిజ్ఞానం పరిణితి కలిగిన వాళ్ళు, విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు, నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా, బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో, ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా. అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో, లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో, మరొకరికో సంబంధించింది కాదు. ఈ ఎన్నిక 100కు 100% పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది. 100కు 100 గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం మేము, పోలీస్ వ్యవస్థకు. ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి, ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము. దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలా, అన్ని వ్యవస్థలు పనిచేయాలా. ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో ఎవరైనా ఒక స్టోర్ డీలర్ పనిచేయలేదంటే, వాళ్ళకి అనుకూలంగా మారలేదంటే అప్పుడే విజిలెన్స్ వాళ్ళు పంపిస్తున్నారు. ఆడికి పోయి వాడిని తూకమై ఒక అర్ధ కేజీ బియ్యం ఎక్కువ ఉందో తక్కువ ఉంటే కనుక కేసు పెట్టు, వాడిని సస్పెండ్ చేయి. మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? మారుతావా? స్టోర్ పోగొట్టుకుంటావా? బిల్లు రావాలా, కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? బిల్లు తీసుకుంటావా? మా సైడ్ వచ్చావా? ఓ కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కొట్టియాలనా? మా సైడ్ వచ్చావా?
అంటే ప్రభుత్వం నుండి వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని డబ్బును ఏరులై పారించి దుర్మార్గాలు చేసి నాయకులు కొనుగోలు చేసి ఎన్నికల నాటికి ఫ్రీ పోలింగ్ కూడా జరపకుండా చేసి ఎన్నికల్లో గెలిచినామని చెప్పి అనిపించుకొని జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే మీ తలంపు మంచిది కాదని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమైన మేము సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని నమ్మిపోతున్నాం. నిజంగా మీకు మంచి పాలన అయితే చెప్పండి, పల్లెలో పోయినప్పుడు సంవత్సరమైంది మేము అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించగలిగినాం, మేము చెప్పిన హామీలను నెరవేర్చగలిగినాం, 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాం. ఒక 50 ఏళ్ళు 50 ఏళ్ళు అన్న దగ్గర పోయి అడగండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినామన్నా ఓటు మాకు పోయి అంట అడుగు, ఏం చెప్తాడు అర్థమవుతుంది. ప్రతి ఆడపిల్లకు 1500 అని చెప్పినావు, ఇచ్చినా అని చెప్పి అడుగు, ఏమడుగుతుందో చెప్తారు. 1500 ఇచ్చినావా, 50 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినావా, 60 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇచ్చినావా, నిరుద్యోగ భృతి 3000 ఇచ్చినావా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా, మెగా డిఎస్సి వేసినావా, రైతులకు 2 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చినావా, 26,000 ఇచ్చినావా, 6,000 ఇచ్చినావా, 5,000 ఇచ్చినావా, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినావా, డిఆర్ ఇచ్చినావా, లేకుంటే ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ ఇచ్చినావా, అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు పెంచినావా, ప్రైవేటు ఉద్యోగస్తుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేసినావా, లేకుంటే వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా, వ్యవసాయానికి ప్రోత్సాహం ఇచ్చినావా, ఏం చేసినావో పల్లెల్లో చెప్పు. అవి చెప్పి మీరు గెలిచే ప్రయత్నం చేయాలి తప్ప మీ సుపరిపాలన మీకు నమ్మకం ఉంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి, మీరు గెలవలేరు కాబట్టి ధనాన్ని నమ్ముకొని పోలీసు నమ్ముకొని మీరు పోటీ చేస్తున్నారు. నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, మాకు పోటీ మీరు కాదు. మాకు పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసింది ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలీస్. మాకు పోటీ చేసింది పోలీస్. మేము పోటీ పడతా అనేది పోలీసులతోనే. నేను చెప్పేది అక్షర సత్యమని 5వ తారీఖు కొద్దిగా, 6వ తారీఖు కొద్దిగా, 7వ తారీఖు కొద్దిగా, 12వ తారీఖు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు అవగతమవుతుందనేది మనస్ఫూర్తిగా నేను నమ్మి చెప్తా ఉన్నా. అయితే మేము పట్టిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి కార్యకర్తలమైన నాయకులమైన మేము శ్వాస వదిలేదానికైనా సంసిద్ధమే తప్ప, త్యాగాలకైనా సంసిద్ధమే తప్ప వెనుదిరిగిపోవడం అంటూ ఉండదు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాం. గెలుస్తాం, గెలుస్తాం, గెలుస్తాం. ఏమైనా అడిగితే చెప్తా, ఏదైనా అడిగితే చెప్తా. వైఎస్ కుటుంబం చీలిపోయింది, ప్రజల్లో అదే అభిప్రాయం అనేది 2 ప్రశ్నలు అవుతుంది. వైఎస్ కుటుంబంలో కొద్దిగా ఏదైనా భేదాభిప్రాయం చీలిపోయిన దానికి ప్రజలు చీలిపోయేదానికి ఏం సంబంధం ఉంది? ప్రశ్నే తప్పు. వైఎస్ కుటుంబంలో ఏదైనా చీలికలు వచ్చినాయంటే అది సమాధానం చెప్తాం. ఆ కుటుంబానికి చీలిపోయిన దానికి ప్రజల్లో చీలికలు వచ్చేదానికి ఏం లేదు. ఎవరు చీలిపోయినారు? అవినాష్ రెడ్డి అట్టే ఉన్నాడు, మనోహర్ రెడ్డి అట్టే ఉన్నాడు, భాస్కర్ రెడ్డి అట్టే ఉన్నాడు, జార్జి రెడ్డి అందరూ అట్టే ఉన్నారు. ఎవరు లేరు. ఒక్క షర్మిలమ్మ ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంతే. అట్లా ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటుంటే 2-3 పార్టీలు ఉన్నాయి. ఏది వదినమ్మ ఒక పార్టీ ఉంది. ఎవరు వదినమ్మ అంటే ఎవరు? ఒక పార్టీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక సైడ్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఒకటి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఒకటి ఉన్నాడు, 36 రకాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే. మరి అది ఎట్లా? ఆ పార్టీలో ఎక్కడ రక్త సంబంధికులు అన్నదమ్ములు పోటీ చేసిన దాఖలాలు లేవు. కేటీఆర్ చెల్లెలు మనస్పర్ధ అది పెద్ద పాయింట్ కాదు. ఇక్కడ ప్రజలు చీలిక అనేది లేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చీలిక అనేది కూడా లేదు. చెల్లెలు ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇంకా పోలీసులకు ఎటువంటి ఆలోచన లేదు, మీరే కలిగిస్తున్నారు. రేపు ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు మీరు పుట్టిస్తున్నారు ఆలోచనలు కేసు పెట్టడానికి? నేను చెప్తాను కదా, ఈరోజు 4వ తారీఖు ఇది, 5వ తారీఖు ఏంది, 6వ తారీఖు ఏంది, 9వ తారీఖు ఏంది, 12వ తారీఖు ఏంది చూడు. 12వ తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలనో, ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను. ఇది ఏమీ జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో, పోలీసుల కాలు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటాడు రాచమల్లు. ఛాలెంజ్ ఇది, జరపమను. 3000 ఓట్లకు తక్కువ గెలిచే తూ నా కొడుకుని ఎంగిలి ముయ్యమను. మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే 100కు 100% ఏమీ లేదు. డబ్బు పోలీస్, డబ్బు పోలీస్, డబ్బు పోలీస్.
చెప్తాను కదా, కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. లక్షకు 10, 10కి కోటి, కోటికి 6. ఇంకేముంది, బల్లాండోనే ఇచ్చినారు 4 కోట్లు ఇచ్చామరా అని. ఇంకేముంది, ఇంకా నేను 20 కోట్లు ఇచ్చి నాకు 20 కోట్లకు నేను పోతా అంటే నాకు కూడా 20 కోట్లు ఇచ్చారు. అన్నకు 30 కోట్లు ఇచ్చి అమ్మడపోతా అంటే అన్న కూడా పిలిచారు రామసుబాడని అని కూడా. ఏమంటే రామసుబాడని అమ్మడబోడు, మేము అమ్మడబోం కాబట్టి మమ్మల్ని అడగడంలే అంతే. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు నాకు, లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక 10 తీసుకో, కోవర్టుగా పనిచేయి మాకని చెప్పి. అంటే ఏ దానికి అది ఉంది. మా సైడ్ వచ్చావా ఒక రేటు, కోవర్టుగా పనిచేస్తావా ఒక సైడు, మా సైడ్ రాలే కోవర్టుగా చేయలే, మా అపోజిషన్ వాళ్ళ దగ్గర ఇంకో మాట. ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుందా, మనలో వాని బల్లానుడికే పేరు వస్తుంది, ఇంకోనికే పేరు వస్తుంది, మీరంతా అపోజిషన్ వాళ్ళు కదా, మాకు సాయం చేయండి. ఇట్ట పడితే ఇట్ట, అట్ట పడితే అట్ట, ఎట్ట పడితే అట్ట. ఇప్పుడు ఒక్కటే ఎంతసేపు ఉండే రాజకీయాల్లో ఈరోజు జరుగుతున్న పరిస్థితి, కూటమి నాయకులు ఏదైతే పులివెందల జెడ్పీటీసీ ఎన్నిక ఏదైతే మహేష్ రెడ్డి మరణం తర్వాత వచ్చిందో, ఈ ఎన్నికలో సహజంగా జనరల్గా నాకు తెలిసినంత వరకు నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలకు అది 1 ఇయర్ ఎలక్షన్ వదిలిపెట్టే పరిస్థితి. అంటే రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా మామూలుగా వదిలేసేటారు. కానీ ఈరోజు ఇక్కడ ఏదో పులివెందల్లో పెట్టాలా, ఈ పులివెందల్లో గెలవలేమని నేను నిన్న కూడా చెప్పాను. ఆదినారాయణ రెడ్డి గారు సినిమా చూపిస్తామని ఏదో అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. సినిమా వాళ్ళకి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలను ఓట్ల కోసం ఇచ్చిన మేనిఫెస్టో తప్ప, మోసం చేసి ఓట్లు వేయించుకునే మేనిఫెస్టో తప్ప అమలు చేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే నెలకు 1500, ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అందరికీ ఇవ్వాలంటే ఎంతమందిని ఆ రోజు చెప్పినారు. 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, పవన్ కళ్యాణ్ చెప్పినారు, ఈ ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కలిసి చెప్పినారు. ఈరోజు ఏమంటున్నారు, రాష్ట్రాన్ని అమ్మాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. అంటే ఇయ్యలేమని చేతులు ఎత్తేసినారు. దీనికి ఇంకొకటి ఆల్టర్నేట్ ఏం చెప్తున్నారు, P4 అంటారు. అంటే ఎవరో ప్రభుత్వం చేయలేదు ఈ కార్యక్రమాన్ని, చేతులు ఎత్తేసినారు. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి తీసుకొని దత్తత తీసుకొని స్కీమ్ చేస్తారు. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, అన్నదాత సుఖీభవ. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినారు, కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చే డబ్బులతో కలిపి రైతులకు 13,500 ఇస్తున్నారు, 6,000 కలిపి. మేము అధికారంలోకి వస్తే అది కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాక 20,000 అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినారు, 1 సంవత్సరం ఇవ్వలే, 20,000 రైతులకు మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చేది 5 ఏళ్లలో ₹1,00,000 రావాలా, 5 లక్ష రావాలా రైతుకు. మొదటి సంవత్సరం ఎగిరిపోయిందా, 20,000 పోయింది. వాళ్ళు ఇస్తామన్న 20,000 కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, 14,000 అంటున్నారు. 14,000 అంటే 6,000 మళ్ళీ ఎత్తేసినారా 4 ఏళ్లకు. 4 ఏళ్ళు ఇస్తే, అన్నేళ్ళు సక్రమంగా ఇస్తే 4 ఏళ్ళు 24,000, 4 ఏళ్ళు 24. ఇప్పుడు మొదటి సంవత్సరం ఎగరగొట్టినారు. ఎంత అయింది, 44,000. ₹1,00,000 ఇస్తామని 44,000 ఇప్పటికే ఎగరగొట్టినారు రైతుకు. అంటే మిగతా 4 సంవత్సరాలు ఇస్తే, ఇవ్వలేదనుకో, ఇంకో సంవత్సరం ఎలక్షన్ ముందు ఎత్తేసినారనుకో, 64,000 ఎత్తేసినట్టు అవుతుంది రైతుకు. అంటే రైతుకు ₹1,00,000 ఇస్తామని చెప్పి ఈరోజు ఉన్న రైతులకు అందరికీ కూడా ఇవ్వకుండా కొంతమందికే ఇచ్చి, ఆ పథకంలో ఇప్పటికే రైతులు గమనించాలని నేను చెప్తున్నా. మీకు కూటమి ప్రభుత్వమే 5 ఏళ్లలో ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికి మొదటి సంవత్సరం 20,000 ఎగరగొట్టినారు. ఇంకా వచ్చే 4 ఏళ్లలో కూడా మేము ఇచ్చేది 14,000 చెప్తున్నారు. అంటే 4 ఏళ్ళు 24,000 ప్లస్ 20,000 44,000. ఎలక్షన్ ముందు ఎటు వేసే పరిస్థితి ఉండదు. పోతే 64,000 ఎగరగొట్టే పరిస్థితి. 1,00,000 ఎక్కువ ఎక్కడ, 64,000 ఎక్కడ. ఈరోజు ఆడబిడ్డనిది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఆశ పెట్టుకున్నారు. ఇంటికి ఎంతమంది అమ్మాయిలు ఉంటే ఒక్కొక్కరికి 1,500. అంటే 3 ఉంటే 4,500, 2 ఉంటే 3,000. ఈ పథకం ఇయ్యలేమని చేతులు ఎత్తేసినారు. ఇది మోసం కదా. ఈరోజు నిరుద్యోగ భృతి ప్రతి ఇంట్లో 3,000 ఇస్తామన్నారు. అది దాన్ని ఊసే లేదు, ఇచ్చే పరిస్థితే లేదు. ఒక్క నిరుద్యోగం ఉంటే 36,000 రావాలా. మొదటి సంవత్సరం ఎవరు కొట్టినారు, 2వ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదు, ఈ 5 ఏళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ విధంగా వాళ్ళు చెప్పిన 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు.
ఎక్కడన్నా ఇచ్చే ఆలోచన ఉందా? ఆ పరిస్థితి లేదు. ఈరోజు వాళ్లకు సినిమా కనపడతా ఉంది. మేము చెప్పింది ఏది చేయలేకపోయినాం, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏదో సంపద సృష్టించి ఇస్తాడంటే నమ్మినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు బడ్జెట్లో చూస్తే మొత్తం బడ్జెట్లో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులతో కలిపి 6.5 లక్షల కోట్లు, అంటే 3.5 లక్షల కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసినారు. మిగతా 3 లక్షలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు కలిపి చెప్పినారు. 14 లక్షల కోట్ల అప్పు లేవు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా ఎన్ని చేస్తామని చెప్పినారు. అప్పులు 7 లక్షల కోట్లే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసింది 3.5 లక్షల కోట్లే. ఇప్పటికీ 1,60,000 కోట్ల అప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్ తీసుకుంటే 60,000 కోట్ల కంటే సంవత్సరానికి అప్పు చేయలే. కరోనా కష్టకాలం వచ్చినా అన్ని పథకాలకు ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి, రైతుకు అన్నీ ఇచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే మొదటి సంవత్సరంలో డబల్ అప్పు చేసినా కూడా ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేని పరిస్థితిలో మొదటి సంవత్సరం చేతులు ఎత్తేసినారు. రెండో సంవత్సరంలో ఇస్తామని అరాకొరా ఇస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఎన్నికల సందర్భంగా ప్రశ్న చేస్తాం. మేము మొత్తం మండలంలో తిరిగి మేము ప్రచారం చేస్తాము. యంత్రాంగాలను ఉపయోగించిన పార్టీస్ మీరు మొత్తం తిరగండి, మీరు గెలుస్తారా మేము గెలుస్తారా సవాల్ ఇస్తారు. నేను చెప్పేది అదే కదన్నా. దీంట్లో ఆ 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఏ మాత్రం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరు అంటున్నారు, మీ నాయకులు పోతున్నారు కొంటున్నారని. ఒకరో ఇద్దరో నాకు తెలిసినంత వరకు, నాకున్న అనుభవంలో వైఎస్ కుటుంబానికి మేము చాలా రోజులు తెలుగుదేశంలో వ్యతిరేకంగా పనిచేసిన ఇక్కడున్న నాయకులు పరిస్థితి నాకు తెలిసినంత వరకు ఒకరో ఇద్దరు పోవచ్చు కాదు కదా. వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ఆఫర్లు పెడుతున్నారు. 10 లక్షల బదులు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు. నాకు తెలిసినంత వరకు ఒకరో ఇద్దరు తప్ప మిగతా పోయే నాయకుడు ఎవ్వరూ ఉండరు. వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటారు, నమ్మకంగానే ఉంటారు. మీరు ఒకరో ఇద్దరు పోయినా ప్రజల అమాయకులు కాదు. ఈరోజు పులివెందల తాలూకా ఇంత సస్యశ్యామలమైందంటే ఒకప్పుడు నీళ్లు లేక చెట్లన్నీ నరికే పరిస్థితి. నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ కలెక్టర్ ఉంటే ఈ తాలూకాకు వచ్చినాం. చెట్లన్నీ ఎకరాలు నరికే పరిస్థితి, మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. ఈరోజు ఇంత సస్యశ్యామలమై కృష్ణా జలాలు ఇడికి వచ్చి గండికోటకు వచ్చి, గండికోట నుంచి పులివెందలకు, పైడిపాలెం నుంచి చిత్రావతికి రెండింటికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తెచ్చినారంటే ఇది ఎవ్వరి, ఒకవేళ రాయలసీమ ముఖ్యమంత్రి అయినా చేయలేరు. ఒక్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు కాబట్టే ఆ నీళ్లు నా ప్రాంతం, నా నియోజకవర్గం ఎప్పుడు ఓటమెరగని నాయకునిగా, ఈ రాష్ట్రానికి ఒక మహానాయకునిగా పరిచయం చేసిన ఈ ప్రజల కోసం చేసినారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు పులివెందుల ఇంత సస్యశ్యామలంగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల, ఆయన నియోజకవర్గం పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానాలు అలాంటివి. ఈరోజు రైతులు ఇంత కష్టాలు ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ప్రభుత్వం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కరువు వచ్చే ఇన్పుట్ సబ్సిడీలు లేవు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు రైతులు ఎరువులు, యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవన్నీ అందజేసినటువంటి ఒక మంచి పరిపాలన ఉండేది. ఈరోజు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎరువులు రేట్లు పెరిగినాయి, గిట్టుబాటు ధర లేదు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఒకరో ఇద్దరో నాయకులు అటో పోయినందువల్ల పోలీసులు దౌర్జన్యం చేస్తేనో, దౌర్జన్యం వాళ్ళు ఇక్కడ చేసేది వాళ్ళు రెండే మీద మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ అమలు చేసి అధికారాన్ని ఇక్కడ ఏదో గెలుపు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎంతమంది వచ్చినా కూడా గెలుపు వైఎస్ఆర్సీపీ పార్టీదే, ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏమంటే రాజమౌళి గారు చెప్పినట్టు నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు, ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయే విధంగా చేస్తారు. ఎన్ని చేసినా కూడా దాన్ని భరించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిపించేదానికి, వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని, గౌరవాన్ని కాపాడేదానికి ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలు కానీ, ఇప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుందో పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ ప్రజలందరూ కూడా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి నేను ప్రజలకు ఒకటే, ఈరోజు మొన్న వచ్చిన మెజార్టీ కాదు, బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి గువ్వీయం అనిపించాలి. ఎందుకు? రైతులు కష్టాల్లో ఉన్న రైతులు గుర్తుకు రావాలా, గిట్టుబాటు ధర రావాలన్నా, రైతు భరోసా వాళ్ళు చెప్పిన ₹1,00,000 వీళ్ళకి రావాలన్నా, అదేవిధంగా మిగతా సూపర్ 6 అమలు కావాలన్నా మంచి మెజార్టీతో గెలిపించండి. ఒక గుణపాఠం చెప్పాలా.
ప్రజలను మోసం చేసిన కూటమి మీ ముందుకు వస్తూ ఉంది. దానికి తగిన గుణపాఠం మంచి మెజార్టీతో తెలియజేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నువ్వు అడిగిన ప్రశ్నకు నువ్వేమడిగినావు ప్రశ్న మళ్ళీ చెప్పు. మేమంతా వస్తాము, ప్రచారం చేస్తాం, మీరంతా ప్రచారం చేయండి, గెలుచుకొని మేము గెలుచుకొని మీరు గెలుస్తాం సభ చేసేది ఆదినాటి ప్రచారం ప్రారంభం. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆదినాటికే చెప్తున్న సమాధానం. నిన్న ప్రచారం మొదలుపెట్టినారు 3వ తారీఖు, 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేయమను. సమ్మతమైతే ఇట్నే ఆగుతాం, మేము చెయ్యం, ఆగిపోతామన్నా. మాట అంటే మాటే. 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోమను. మేము బయటికి కూడా రాము. 8, 9, 10 3 రోజులు ఉంది ప్రచారం, మేము చేస్తాం, మీరు కనపడాకండి. 12వ తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు. ఇది 12వ తారీఖు. ప్రజలకు ఏదన్నాను మేలు చేయాలనుకుంటే కార్యక్రమం నీ ఇష్టం, మాకేం బాధ లేదు. ప్రజలంటే మాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళకి మేలు జరిగితే సంతోషమే. నీ శక్తి నీది, నా శక్తి మా శక్తి మాది, సంతోషం. 12 ఫ్రీ పోలింగ్ జరుపు. ఎవరు గెలిచో వాళ్ళే అంటున్నారు కదా, నేను చెప్పింది అదే కదా. 5 రోజులు ఇప్పుడు మీకు సమ్మతమైతే పోలీసు వాళ్ళు మాట్లాడమను, మీరు మాట్లాడమను. 3, 4, 5, 6, 7 మేము తిరగాం. 8, 9 3 రోజులే తిరుగుతాం. 12 ఫ్రీ పోలింగ్ ఎలక్షన్ జరగాల చెప్పినా కదా. మీరు పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిపి ఫ్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా అని చెప్పినాడు ఎక్స్ఎమ్మెల్యే. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఆషామాషిగా మాట్లాడడంలే. అత్యంత గౌరవంతో వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు పోసుకుంటా. ఇదే ప్రెస్ ముందర వాళ్ళు అభినందిస్తా. ఎస్, పోలీసులు నిజాయితీ పరులు, సమర్థవంతంగా పనిచేసినారు, అధికారానికి దాసోహం అనలేదు, పోలీస్ పహారా ప్రభుత్వానికి కాయలేదు, ప్రజాస్వామ్యానికి పహారా కాసినారని చెప్పి అభినందిస్తా. కానీ నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదా ఉంది అనడానికి 13వ తారీఖు చూడు, ఎలక్షన్ అయిపోయినాక చూడు, ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారో ఏం జరుగుతాయో. వాళ్ళ ప్రశ్నకు అదే సమాధానం. మరి ప్రభుత్వం నుండి ఇప్పుడు ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళే. వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పోలీసును ఉపయోగించుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండాల్సింది వాళ్ళే. అవన్నీ వాళ్ళు సేమను వాళ్ళని కూడా అభినందిస్తాం మంచిగా చేస్తే. కనీసం వాళ్ళు ప్రభుత్వ అధికార దుర్వినియోగం పడకుండా, పోలీసును ఉపయోగించకుండా, వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ఎన్నికలు జరిపితే వాళ్ళు ఓడిపోయినారనుకో, అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే, అభినందిస్తా. మీరు నిజాయితీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినారు. ఓటమి గెలుపు ఓటములు సర్వసాధారణము. ఒకసారి మీరు గెలవచ్చు, ఒకసారి మేము గెలవచ్చు. మిమ్మల్ని నేను అభినందిస్తానని చెప్పి మేమందరం కూడా వాళ్ళని అభినందిస్తాం. జరపమను. గొప్పగా ఎన్నికలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళ గొప్పతనమే. బలహీనంగా ఎన్నికలు, ప్రజాస్వామ్యానికి బలహీనంగా ఎన్నికలు జరిగినా ఆ చెడ్డ పేరు వాళ్ళకే. చాలా క్లారిటీ ఉంటాం మేము. ఇది క్లారిటీ.